హైదరాబాద్ గాంధీ భవన్ గేట్ దగ్గర బైఠాయించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందు జాగ్రత్తగా గాంధీ భవన్ ముందే నేతలు అడ్డుకున్నారు పోలీసులు. బయటకు రాకుండా గాంధీ భవన్ గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేటు ముందే బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ కేసులు పెట్టించి బీజేపీ ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. కోర్టు తీర్పుతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ గేట్ దగ్గర బైఠాయించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందు జాగ్రత్తగా గాంధీ భవన్ ముందే నేతలను అడ్డుకున్నారు పోలీసులు. బయటకు రాకుండా గాంధీ భవన్ గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేటు ముందే బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ కేసులు పెట్టించి బీజేపీ ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. కోర్టు తీర్పుతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. వారు పెట్టిన తప్పుడు కేసుల మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2014 నుంచి సోనియా గాంధీ వయసు కూడా చూడకుండా సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని, యావత్ గాంధీ పరివారాన్ని 10 ఏళ్లుగా నానా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యము లేదు మోడీ గారికి. కాబట్టి ఈడీ పేరిట కేసులు బనాయించి, పసలేని కేసులు బనాయించి గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేసిన తరుణంలో ఇలా కోర్టు ఇచ్చిన తీర్పు ఏతుందో కోర్టు స్పష్టత ఇచ్చింది. దీంట్లో అసలు పసలేదని, ఈ కేసు తప్పుడు కేసని, ఇది అన్యాయంగా చేసిన కేసని, ఇది రాజకీయ ఉద్దేశం చేసిన కేసని కోర్టు తీర్పు ఇచ్చిందో ఇది మోడీకి చెంపపట్టు లాంటిది. మోడీ తన తప్పు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. గాంధీ కుటుంబానికి 10 ఏళ్లుగా ఇబ్బంది పెట్టినందుకు గాంధీ కుటుంబానికి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మేము శాంతియుతంగా బీజేపీ కార్యాలయానికి వెళ్లి శాంతియుత ధర్నా చేసి రాష్ట్ర, దేశ ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మోడీ గారు చేస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ విధానాల వల్ల ఈడీని, సిబిఐని తన జేబు సంస్థలుగా వాడుకొని రాజకీయ కక్షతో ఇతర పార్టీల మీద వాడుతూ ఉన్నారు. ఈడీ పెట్టిన కేసుల్లో 96% కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద ఉన్నాయంటే ఈడీ బీజేపీకి, మోడీకి ఎలా జేబు సంస్థగా మారిందో మనకు అర్థమవుతా ఉంది. అందుకే మిత్రులారా, మేము తెలపాల్సిన నిరసన శాంతియుతంగా తెలిపినాము. మేము ఇవ్వాల్సిన సమాచారం, ఇవ్వాల్సిన మెసేజ్ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి శాంతియుత మార్గంలో ఇచ్చినాము. బీజేపీ ఆఫీస్ పోవాలనుకున్నాం, పోలీసు వాళ్ళు అలౌ చేయలేదు. ఇక్కడే కూర్చొని శాంతియుతంగా మేము ధర్నా చేసి మేము చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా నీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఇలా దేశ ప్రజలు రాహుల్ గాంధీ కుటుంబంతో మమైక్యమే ఉన్నారు, బాసటగా ఉన్నారు. ఇలాంటి ఈడీలు, సిబిఐలు గాంధీ కుటుంబాన్ని ఏమీ చేయలేవు. రాజకీయ ఎదుర్కొనే సత్తా లేక అధికార దుర్వినియోగం పాల్పడుతున్న మోడీని వచ్చే ఎన్నికల్లో గద్దెదించడం ఖాయం. ప్రజాస్వామ్యబద్ధంగా హైదరాబాద్ గాంధీ భవన్ గేట్ దగ్గర బైఠాయించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందు జాగ్రత్తగా గాంధీ భవన్ ముందే నేతలను అడ్డుకున్నారు పోలీసులు. బయటకు రాకుండా గాంధీ భవన్ గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేటు ముందే బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ కేసులు పెట్టించి బీజేపీ ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. కోర్టు తీర్పుతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. आज जिस तरह से झूठे बेबुनियाद केस माननीय सोनिया जी, राहुल जी के ऊपर लगाए गए और सत्य की जीत हुई। माननीय भागवत जी अंडमान निकोबार में कहते हैं कि दुनिया केवल सत्ता को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है। जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई और जिस तरह से झूठ और फरेब का राज
भारतीय जनता पार्टी स्थापित करना चाहती है। इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहां करने जा रहे हैं। हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है। सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता। और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहां जा रहे हैं। ये कोई विध्वंस करने का माहौल नहीं है, लेकिन अहिंसात्मक तरीके से अपने विरोध, अपने प्रतिरोध को स्थापित करने, और मोदी और अमित शाह जी जिस तरह से पूरे देश में भय और आतंक का राज स्थापित करना चाहते हैं, उसके जवाब में स्वराज किस तरह से स्थापित हो और लड़ाई हो। जिस तरह से ये महात्मा गांधी का नाम हटाना चाहते हैं, सत्य के सिद्धांत को हटाना चाहते हैं, जो इस देश की बुनियाद है, इस संस्कृति की बुनियाद है, उसके खिलाफ हमारा विरोध है और हम इसलिए वहां जा